నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. ఈ వీడియో మొత్తం చూసి బిర్యానీ లవర్స్ ఒక లైక్ ఇస్తారని ఆశిస్తూ, మన బిర్యానీ తయారీ విధానం తెలుసుకుందామండి. సాల్ట్ వాటర్‌లో ఒక 2 అవర్స్ నానబెట్టిన చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మరసం, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలండి. గరం మసాలా, పెప్పర్ పౌడర్, బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక 1 అవర్ దాకా. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని లైట్‌గా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. వాటర్ బాగా మరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు ముందుగా మనం కలిపెట్టుకున్న చికెన్‌లో కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మరిగే వాటర్‌లో మనం ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసుకొని 80% వరకు ఉడికించుకోవాలండి. ఈ రైస్‌ని ముందుగా మసాలాలన్నీ కలుపుకొని పెట్టుకున్న చికెన్‌లో పైన లేయర్ లాగా వేసుకోవాలండి. వేసుకొని దాని మీద మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ లేయర్‌గా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి కలర్ కోసం. దీంతో పాటు కుంకుమ పువ్వు కలిపిన వాటరు లేదంటే కలర్ కూడా వేసుకోవచ్చండి. నేనేమి వేయలేదు, స్కిప్ చేసేసాను. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి దాని మీద బరువు పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద 30 నిమిషాల వరకు ఉంచుకొని ఉడకపెట్టుకోవాలండి. ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కన్ము స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. రెస్టారెంట్లో దొరికే అంత టేస్ట్ తోటి చికెన్ పీస్ సాఫ్ట్‌గా సూపర్‌గా ఉందండి. కేజీ రైస్‌కి కేజీ చికెన్ తీసుకోవాలి. తక్కువ తీసుకుంటే టేస్ట్ ఉండదు. సూపర్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ దమ్ బిర్యానీ సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.